గ్రహాలన్నీ కూడా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. ఈ 20 రోజుల్లో ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, కుటుంబ అన్ని కూడా గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయని చెప్పి మేము ముందుకు రావాలి. జ్యోతిష్యం అంటే అందరికీ ఒక ఉత్సాహం. ఈ నెల నాకు ఎలా ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది చాలా మంది గురుగారు మీరు నాకు అందుబాటులో లేదు అనడం కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఆలస్యంగా వచ్చాను. మీకు కలిగిన ఇబ్బందికి క్షమించండి. జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. ఈ యొక్క ఫలితాలన్నీ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. మిథున రాశి మిత్రులారా, ఈ యొక్క నెల 2026 జూలై 10వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఉన్నటువంటి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చెప్పుకుంటే, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ, ప్రేమ, విదేశీ అవకాశాలు, సినిమా, మీడియాలు అన్నింటిలోనూ ఇటు 60-40గా కనబడుతుంది. ఈ నెల గ్రహస్థితి బుధుడు మీ రాశికి ప్రధాన బలాన్ని అందిస్తున్నారు. గురు గ్రహ దృష్టి వల్ల జ్ఞాన అవకాశాలు పెరుగుతాయి. శని మీ పనుల క్రమశిక్షణ పొందారు. శుక్రుడు సంబంధాలను బలోపేతం చేస్తాడు. రాహు కొత్త అవకాశాలు క్రియేట్ చేస్తాడు. సాంకేతిక రంగంలో పురోగతి ఇస్తే కేతు అనవసరమైనటువంటి చింతలు దూరం చేసే ఆధ్యాత్మిక దృష్టిని కలిగిస్తాడు. ప్రత్యేకించి నెల వ్యాపారం ఎలా ఉండబోతుందంటే డిజిటల్ మార్కెటింగ్, ఐటీ, కమ్యూనికేషన్స్, విద్య, ట్రేడింగ్, కన్సల్టెన్సీ, ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు కనిపిస్తున్నాయి. కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశాలు చాలా అవకాశం ఉన్నాయి. మరి ధనం పెరుగుతుందా అంటే మిశ్రమమైనటువంటి ఉంటే పాత బకాయిలంతా కూడా వసూలయ్యే అవకాశం ఉంది. కుటుంబ అవసరాల కోసం ఖర్చులు పెరిగిన ఆదాయ మార్గం కూడా విస్తరింపజేస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడులు మంచిదని చెప్పచ్చు. ఇంకా ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు వస్తాయి. మీ పనితీరును ఉన్నతాధికారులు గుర్తిస్తారు. పదోన్నతి, జీతం పెంపు లేదా విదేశీ ప్రాజెక్టుల అవకాశాలు వచ్చే సూచనలు చాలా ఉన్నాయి. ఉద్యోగం మార్పు కోరుకునే వారికి మంచి సంస్థల నుంచి పిలుపడవచ్చు. ప్రభుత్వ రంగ ఉద్యోగులకి పదోన్నతి, మీకు ట్రైనింగ్స్ లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షలు సిద్ధమయ్యే వాళ్ళకి జాగ్రత్త. అసాంఘికమైనటువంటి కార్యక్రమాల్లో ఎక్కడ కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వకండి, దానివల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఐటీ, సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, టెలికమ్యూనికేషన్, డిజిటల్ సర్వీస్, ఓపీఓ, మల్టీనేషనల్ కంపెనీ పనిచేసే వారికి కొత్త అవకాశాలు వస్తున్నాయి. టీమ్ లీడర్షిప్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయం గడుపుతారు. ఇంట్లో శుభకార్యాలు, చర్చలు జరుగుతాయి. తోబుట్టువులు, అన్నదమ్ములతో పెద్దల సలహా తీసుకొని నిర్ణయాలు తీసుకుని మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ ఉన్న వారికి అపార్థాలు తొలగి పరస్పర అవగాహన పెరుగుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సినిమా, టీవీ, సోషల్ మీడియా, యూట్యూబ్, యాంకరింగ్, రచన, సంగీత, జర్నలిజం రంగాల వారికి పేరు గుర్తింపు పొందుతుంది. మీకంటూ మీ ఛానల్లో గుర్తింపు పెరిగి మీరు ఇంకా ఉన్నతమైనటువంటి సబ్స్క్రైబర్స్ పెరిగి చాలా అద్భుతం పొందే అవకాశాలు ఉన్నాయి. సినిమా యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్ ఇద్దరికి కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నాయి. కోర్టు వ్యవహారాల్లో పాత కేసులు సానుకూలంగా పరిశీలిస్తాయి. న్యాయపరమైనటువంటి వ్యవహారంలో అనుభవ సలహా తీసుకొని విజయం సాధించే అవకాశం పొందండి. విదేశీ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, ఉద్యోగం పోగొట్టుకొని లే ఆఫ్ లో ఉన్నవాళ్ళు గెట్ రెడీ. జూలై నెల ఆఖరిలోపు మీ ప్రయత్నాల్లో కాస్త పురోగతి కనబడే అవకాశాలు ఉన్నాయి. లేదా వీసా రాకుండా స్టక్ అయినటువంటి వారికి కూడా మీకు క్లియరెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ లో ఫార్మా, డిజిటల్ టెక్నాలజీ, ఐటీ, కమ్యూనికేషన్ కొంచెం మిశ్రమంగా ఉంది. పవర్ సెక్టార్ కొంచెం బాగుంది. సమగ్ర విశ్లేషణతో పెట్టుబడి పెట్టండి. లాంగ్ టర్మ్, నాట్ షార్ట్ టర్మ్. రియల్ ఎస్టేట్, భూమి, ప్లాట్లు, స్థలాల కొనుగోలు మిశ్రమంగా ఉందని చెప్పచ్చు. ఆలస్యమయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇంకా కన్సల్టెన్సీ, ఎడ్యుకేషన్, ట్రావెల్స్, లాజిస్టిక్, హాస్పిటల్, ఐటీ సర్వీస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో ఉన్న వారికి, సెక్యూరిటీ సర్వీస్ ఉంటారు, హౌస్ కీపింగ్ సర్వీస్, వీళ్ళకందరికీ మంచి అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా నిద్ర నిమిత్తనం, ఒత్తిడి, మెడ కండరాల యొక్క సమస్యలు, కడుపు ఉబ్బసము, చర్మ సంబంధించిన ఇంకొక చిన్న
శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి, మీ డాక్టర్ని సంప్రదించండి. వ్యవసాయదారునికి ఆధునిక పద్ధతుల్లో లాభం లభిస్తాయి. విత్తనాల ఎంపికలో జాగ్రత్త వహించండి. డూప్లికేట్ ని అవాయిడ్ చేసి చక్కగా విత్తనాలు పెట్టుకోండి, మొదలు పెట్టండి. మంచి వర్షాలు రాబోతున్నాయి. విద్యార్థులకు పోటీ పరీక్ష విదేశీయ విద్య, సాంకేతిక విద్య అభ్యసించే వారికి అద్భుత అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఈ నెల అదృష్ట దినాలని చెప్తే 11, 14, 18, 22, 27, 30 ఈ రోజులు బాగుంటాయి. మీకు అదృష్ట సంఖ్య 6 మరియు 9 అని కూడా చెప్పచ్చు. అదృష్ట రంగు ఆకుపచ్చ, పసుపు, తెలుపు, చందనం కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణం మీకు చాలా మంచిది. శ్రీ బుధవారం నాడు మీరు చేయవలసినటువంటి పరిహారం ఏమిటి? శ్రీ మహావిష్ణువు లేదా హయగ్రీవ స్వామిని దర్శించండి. ఓ ఉదాయ నమః అని చెప్పండి, లేదా ఒక మంచి తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి, లేదా పరిసర ప్రాంతం ఏదో ఒక వెంకటేశ్వర స్వామిని పెట్టుకొని ఓం నమో నారాయణాయ అనే ఒక మంత్రాన్ని జపం చేసుకుంటూ 108 సార్లు ప్రయత్నం చేయండి. పచ్చని పెసర్లు, పచ్చని వస్త్రాలు, పుస్తకాలు, నోట్బుక్స్, పెన్ను లేదా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు విద్యా సహాయం చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. అయితే మీ నిర్ణయం ప్రశాంతంగా ఆలోచించి తీసుకుంటే మరింత గొప్ప విజయాన్ని పొందే అవకాశాలు మెరుగ్గా ఉంది. నెల విజయోస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించండి, జ్యోతిషాస్త్రుల్ని సంప్రదించండి. లేదా ద్వారానే మీరు జ్యోతిష్యం తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్లో కనబడుతున్న డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్ కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇక్కడ శక్తివంతమైనటువంటి ఫలితాలు పొందడానికి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల, ఈ కరుంగాలి మాలను మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి సిద్ధంగా ఉంచాం. చండి, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగం చేసి ఇలాంటి మాల రెడీగా ల్యాబ్ టెస్ట్ చేసి కావలసిన సంప్రదించండి. మాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసిన తర్వాతనే మాల తీసుకోండి, కానీ డైరెక్ట్ గా తీసుకోండి. ఇక్కడ ఆన్లైన్ లో మేము అమ్మట్లేదు. మా సంస్థకు మీరు అప్రోచ్ అయితేనే, వాట్సాప్ ద్వారా ఫోన్ చేస్తేనే మీకు ఇస్తాను. కానీ మీరు బయట ఆన్లైన్ నుంచి తెచ్చుకుంటే మా సంస్థకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. మీరందరూ క్షేమంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. సర్వే జనాః సుఖినో భవంతు. వాళ్ళకి ఇంకా వెంటనే కాకపోవడానికి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మనం అప్ అండ్ డౌన్స్ కూడా చూస్తున్నాం. శని సింహరాశికి ఆ శని యొక్క ప్రభావం కొంచెం ఎక్కువ చూపిస్తున్నాడు. షేర్ మార్కెట్ అసలు ఈ నెల ముట్టుకోకుండా ఉండండి, జాగ్రత్త ఉండి పాత పెట్టుబడిని కంటిన్యూ చేసుకోండి. పెడితే ప్రయోజనం ఉండేటట్టుగా బాగా అనలైజ్ చేసి పెట్టండి. కానీ ఎవరో ఏదో చెప్పారు, టిప్స్ ఇస్తారని పెట్టి మోసపోకండి. ఇక రియల్ ఎస్టేట్ శ్రద్ధగా ఉండండి. సింహరాశి వారికి రియల్ ఎస్టేట్ అంత గొప్పగా లేదు. అవకాశం నిర్మాణ రంగం ఏమైనా ఉంటే కన్స్ట్రక్షన్ చేసుకోండి. ఇంకా సర్వీస్ సెక్టర్, హోటల్, హాస్పిటల్, కన్సల్టెన్సీ, ఈవెంట్ మేనేజ్మెంట్, ఎడ్యుకేషన్, ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి కస్టమర్లు కాస్త ఆందోళన ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఈ నెలని కూడా చెప్పచ్చు. శరీరంలో వేడి పెరుగుతుంది, రక్తపోటు, హింసట, నిద్రనితనం పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఏదో ఒక చిన్న శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడండి. రైతులకు అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న వంటి పంటలు చాలా అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో సివిల్స్, డిఫెన్స్, మెడికల్, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ చదివే వారు చాలా కష్టపడి చదవాలి. అవకాశాలు వస్తాయి కానీ చాలా చాలా కష్టపడాలి. ఈ నెల మీకు అదృష్టం ఇచ్చే దినాలంటే 12, 16, 19, 24, 28, 30 తారీఖులు బాగా వస్తాయి. అదృష్ట సంఖ్య 1 మరియు 3 మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట రంగులు బంగారం, కాషాయం, ఎరుపు రంగులు కలిసి వస్తుంది. అదృష్ట దిక్కు తూర్పు దిక్కు చాలా కలిసి వస్తుంది. ప్రతి ఆదివారం ఉదయం సూర్య నమస్కారం చేయండి, అర్ఘ్యం మొదలండి, నీళ్ళు అర్ఘ్యం మొదలండి. సూర్యుడికి ఆదిత్య హృదయం వింటూ నుండి పారాయణం చేయండి. ఓం హ్రాం హ్రీం హ్రౌం సూర్యాయ నమః
అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయండి. గోధుమ, బెల్లం, రాగి పాత్రలు, ఎరుపు లేదా కాషాయ వస్త్రాలు దానం ఇవ్వండి. విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్సిల్స్ లాంటివి ఇవ్వండి. ఆలయాలు దీపం నూనె దానం చేయండి. సూర్యగ్రహ అనుగ్రహం పొందండి. ఆర్థిక పురోగతి, వ్యాపార విస్తరణ, విదేశీ అవకాశాలు కలిసి వచ్చే శుభకాలం ఇది. అత్యంత విజయవంతమైనగా నిలబడాలి అంటే మీ ప్రయత్నం అద్భుతంగా ఉంటుంది అని మీరు ప్రయత్నించండి, సాధిస్తారు. విజయోస్తు.